హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మక్క గ్యారెలు చికెన్. నేనైతే మక్క గ్యారెలు చేస్తున్నా, ఇంకా నాని ఏమో చికెన్ కర్రీ చేస్తా అన్నాడు. సరే నువ్వు చికెన్ కర్రీ చేస్తానని మక్క గ్యారెలు చేస్తా అని చెప్పేసిన. అతను అన్నాడు ఓకే మరి నేను చికెన్ వండిన తర్వాత ఎలా ఉన్న తినాలి, మళ్ళీ ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనద్దా అన్నాడు. సరే నువ్వు ఎట్లా చేసినా ఇష్టంతోనే తినేస్తా అని చెప్పిన. సో అతను అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళిండు. ఇక నేను వచ్చేలోపు అయితే మక్క గ్యారెలు స్టార్ట్ చేసేద్దామని చెప్పి గ్యారెలు అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా మన పొట్టోడు అయితే మంచి హ్యాపీగా టీవీ చూస్తుండు. పాప మనకు కొంచెం ఫీవర్ కూడా వచ్చింది, ఇంకా వాడు టీవీలో కొంచెం బిజీ అయిపోయిండు. చూద్దాం నాని చికెన్ తెచ్చి ఎట్లా కర్రీ చేస్తాడో చూద్దాం, ఓకేనా. ఇంకా నాని వచ్చేలోపు అయితే మక్క గ్యారెలు స్టార్ట్ చేసేసిన. ఇంకా మాకైతే ఫుల్ ఇష్టం, అందరికి మక్క గ్యారెలు అంటే ఇష్టం ఉంటుంది కదా. మీలో ఎంతమందికి మక్క గ్యారెలు విత్ చికెన్ అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకే. చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. నువ్వే కదా సురేష్, అంతేనా? వీకెండ్ అంతా ఇట్లానే ఉంటుంది మన. అబ్బా వాళ్ళు నిజమే అనుకుంటారు. నిజంగానే ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా కర్రీ చేస్తాడేమో అనుకుంటారు. నేను ఏం కర్రీ లేదు, చికెన్ తప్ప. మరి అది తీసినా కరివేపాకు ఇట్లా మొత్తం వాష్ మొత్తం మ్యారినేషన్ కొంచెం ఇతను రోజు వేస్తాడు అనుకోకండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మాత్రమే. అది కూడా చికెన్ ఇంకా ఎగ్ మాత్రమే వేస్తాడు, వేరే ఏం లేదు. అయితే కలిపేసుకున్నా. ఏమేమి కలిపిందా మనం కూడా చూద్దాం. సో కారం, ఉప్పు, మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కలిపేసిన పర్లేదు, అది మనం చికెన్ ఎక్స్పర్ట్. మన రూమ్ లో కూడా మనకు పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడో ఒక్కసారి మాత్రం వేస్తాడు, ఎప్పుడో ఇంకా 2 months ఒకసారి 3 months ఒకసారి అంతే. ఇంకా ఎగ్ అయితే ఇచ్చి పడేస్తాం మనం. చేస్తాడు కాకపోతే ఇంక మొత్తం కిచెన్ మొత్తం ఏమంటారు ఎక్కడెక్కడ అన్ని పడేస్తాడు. మళ్ళీ అన్ని నేనే సర్దుకోవాలి, అంతా దానికంటే నేనే వేసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే బ్యాచిలర్ రూమ్ లో ఉన్నప్పుడు నాకు ఎట్లా హ్యాబిట్, ఇక్కడ కూడా అట్లా హ్యాబిట్. సో నేను అట్లనే వదిలేస్తా. మీ ఇంట్లో కూడా ఇంతేనా చెప్పండి? కర్రీ వేయడమేమో కానీ మొత్తం అన్ని అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడనే అయిపోయింది. చూసిడా ఇప్పుడు నేను చెప్తుంటే కూడా చెప్పనిస్తలేడు, జస్ట్ అన్ని ఎక్కడెక్కడనే పడేస్తాడు. 5 minutes పక్కకు పెట్టుకున్నాం, 5-10 minutes. సో ఆ లోపు నేను కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. లవంగాలు, యాలకులు వేసేస్తున్నాం. ఇతని స్టైల్లో ఇతను చేసేస్తాడు, చూద్దాం. ఇతను వేరే చేస్తాడు, నేను వేరే చేస్తాను. నేర్చుకుందాం ఇతన్ని చూసి. ఇతను ఎలా చేస్తున్నాడో నేను కూడా అట్లా చేస్తానండి. తెచ్చుకోవాలి, ఎవరు చేస్తున్నారో వాళ్ళు తెచ్చుకోవాలి అంతే. లేదు అట్లుంటది. నేను మక్క గ్యారెలు చేసినప్పుడు నాకు ఏమైనా హెల్ప్ చేసినాను చేయలేదు కదా. లేదు అన్నీ తెచ్చుకోవాలి అంతే. ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటుందా చెప్పి అన్ని నన్ను తీసుకురమ్మంటాడు, నేను తీసుకొచ్చిన తర్వాత ఇతను చేయడం ఏముంటది. అది ఇక నేనే అందులో చేసింది బెటర్ కదా. లేదు ఒక్కసారి ఒక్క వంట చేయడానికి అన్ని నేనే తీసుకొచ్చి పెట్టాలి. సో ఇప్పుడైతే మిక్స్ చేసేస్తున్నా. అండ్ ఆనియన్స్, కొంచెం ఆనియన్ ఇవి మిర్చి కొంచెం వేయాలి. వేగిన తర్వాత ఎల్లో కలర్ వచ్చేదాకా కొంచెం వేయాలి. సో ఇవైతే ఎల్లో కలర్ రావాలి. అసలు వాళ్ళకు కనిపిస్తలేదు.
వీడియో ఎట్లా వాళ్ళకి చూస్తే భయపడతారు ఏం భయపడలేదు నేను అంతా మరి మంచిగా చేస్తావు కానీ బాగానే చేస్తాడు పర్లేదు కానీ నాకంటే మంచిగా కాదు నాకంటే కొంచెం తక్కువే నీకంటే నేనైతే మంచిగా చేస్తా నేను సీనియర్ అంతేనా మరి ఎప్పుడు నువ్వే వేయచ్చు కదా ఎందుకు ఎప్పుడు నువ్వే వేయచ్చు సంథింగ్ ఇస్ మిస్సింగ్ మళ్ళీ కావాలి ఫస్ట్ ఫస్ట్ మిస్సింగ్ కొంచెం మొత్తం లైట్ ఫస్ట్ తీసుకున్నాం కలర్ మార్చలేదు ఇంకా మక్కగారలు వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చికెన్ ఉండాల్సింది చికెన్ ఉంటేనే తింటాడు లేకపోతే లేదు మక్కగారలు మాత్రం ఏది సునామీ వచ్చినా కూడా మక్కగారలు వేసుకున్నప్పుడు మాత్రం పక్కా చికెన్ ఉండాల్సింది మక్కగారలు ఉన్నప్పుడు చికెన్ మ్యాండేటరీ తెలంగాణలో అట్లే ఉంటాయి వాడాలి మక్కగారు నార్మల్ కూడా బాగానే ఉంటాయి చికెన్ లేకుండా కూడా కానీ ఇద్దరికి మాత్రం చికెన్ ఉండాల్సిందే ఖచ్చితంగా కొంచెం అయితే వేయాలి వేయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం సరే సరే నువ్వు చెప్పినావు కదా స్మెల్ వస్తుంది సూపర్ ఎక్కడికి వస్తుందా వస్తుంది గల్లీ గల్లీ మొత్తం రావాలి మనం అనుకుంటుంది ఆబ్వియస్లీ వస్తుంది పక్క వస్తుంది మనం అప్పుడప్పుడు చేస్తాడు బాగా చేస్తాడు బాగా కాదు సూపర్ చేస్తాడు ఎక్కువగా మక్క గ్యారెల గురించి తెచ్చింది టైం ఎంత అవుతుంది ఇప్పుడు నార్మల్గా అయితే సండే ఎప్పుడైనా చేసుకుంటాం బట్ ఏంటంటే కొంచెం మగ్గలు చేసుకుంటాం అంటే ఒకరోజు ముందు అవుతుంది లేకపోతే ఎప్పుడైనా సండే 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 అయితే ఖచ్చితంగా మక్క చెప్పేసి మళ్ళీ వినాయకుడు సో ఆ 9 days మాత్రం తినలేదు సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వేసేస్తున్నాం చికెన్ మట్టగారు సో 9 days మొత్తం ఒక రోజు వేసేసాం ఇంకా మీలో ఎంతమందికి మక్కగారెలు చికెన్ అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మీలో ఇట్లనే ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు కదా మక్కగారెలు విత్ చికెన్తో తినడానికి రెడీ ఉండే వాళ్ళు ఉంటారు కదా మా ఇంట్లో మాత్రం ఇతను మీ ఇంట్లో ఎవరు ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికి అంటే ఇష్టం ఓకే సో కొంచెం అయితే కలిపేసిన ఒక 5-10 minutes పడుతుంది అది కొంచెం ఉడకాలి దేనికోసం వెతుకుతున్నావు ప్లేట్ కావాలి చూసిరా అన్ని నేనే ఇవ్వాలి నువ్వు వేయకపోతే మరి ఎట్లా రోజు వంట చేతుల్లో తెలుస్తుందా మనకు తెలుస్తుందా ఏం కాదు గిట్పడి మన మీద పెట్టేసి సరిపోదు ఇంకా చెప్పు నువ్వు ఎప్పటి స్టార్ట్ చేసినావు ఇలా చికెన్ వండడం ఇట్లాంటి చిన్నప్పటి నుండి అలవాట లేదంటే కాదు హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చినో బ్యాచులర్ రూమ్ కి 2019 సో అప్పుడు బ్యాచులర్ రూమ్ ఉంటే అది కూడా నాకు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు వండేది మమ్మీ వండేది కానీ బ్యాచులర్ రూమ్ కు ఎప్పుడైతే వచ్చినామో అప్పుడు వర్క్ అనేది కొంచెం షేర్ అయిపోయింది ఎట్లా అంటే ఒకరు బాసలు తోమాలి ఒకరేమో కూర వండాలి ఒకరేమో అన్నం వండాలి ఒకరేమో క్లీన్ చేయాలి రూమ్ ఇట్లా మేము షేర్ చేసుకునే వాళ్ళం ఒక 5-6 members ని సో దానివల్ల నాకు ఈ చికెన్ అనేది కొంచెం అంటే రోజు చేయడం వల్ల నాకు అలవాటు అయింది ఈ చికెన్ కూడా చేయడం నేను మా మమ్మీ చేసేటప్పుడు చూసిన 4-5 సార్లు ఇంటి దగ్గర కూడా చూసిన ఏమేమి కావాలి ఏంది అనేది చూసి అప్పుడు కొంచెం కలపడం కానీ ఆ మ్యారినేషన్ కానీ అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందో అట్లా చూసి నేర్చుకున్నాను అంటే చిన్నప్పటి నేర్చుకున్నాడు సో బాగానే ఉంటుంది మరి తినకపోవడానికి మరి అంతా ఉండదని నేను చేయడం అయితే బాగా చేస్తాను బాగానే చేస్తాడు చాలా బాగా చేస్తాడు కాబట్టి చెప్తున్నాయి కదా మొత్తం అంతా ఎక్కడ ఎక్కడ వాయిస్తారు అదొకటి ప్రాబ్లం అది ఏంటంటే అలవాటు ఇప్పుడే తినేస్తావా మొత్తం మగ్గర్ అంటే ఇష్టం తినేసాడు 2 days తినేసాడు ఫుల్గా వేసినాయి కదా మొత్తం తినేసి నాకు పెట్టినావు కదా మళ్ళీ పెట్టలేదు ఎట్లా నువ్వు
ఒక్కసారి అయితే తీసి ఒకసారి కలిపేసుకుందాం. నేనే తీస్తాను, వేరే వాళ్ళు తీస్తాను. ఒకసారి కాలిందంటే 1 year మొత్తం అంటాడు. నేను చికెన్ అండినా నాకు కాలిపోయింది. అట్లా ఎందుకంటే ఎవరు చేసినా వాళ్ళే ఏం చేసుకోవాలి కదా, అంతే కదా. కొంచెం వేసేద్దాం. వేస్తూనే మంచి ఉంటుంది. అడిగేమో కర్రీ పైన వేయడం అంటే ఇష్టం, నాకేమో ఆయిల్ లోనే వేయడం ఇష్టం. మరి అంతా కూడా వేయద్దు, లాస్ట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అట్లనే ఇష్టం, నాకేమో ఆయిల్ కొంచెం వేపుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. పైన వేస్తారు యాక్చువల్లీ. మొత్తం లైట్ అయినా కొంచెం ఉడికినట్టు అయింది, లాస్ట్ టైంకి వచ్చేసింది. దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాం, టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి. మేము ఎందుకంటే చికెన్ మసాలా కూడా ఎక్కువ వాడము, ఎందుకంటే చికెన్ మసాలా నాకు ఎక్కువ నచ్చదు. సో ఇట్లానే ధనియాల పొడి వేసుకుంటాం మేము. మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా రెంషుకి, అందుకని ఎక్కువ వేయడానికి ఇష్టపడము. రూమ్లో ఉన్నప్పుడు కూడా అంతే, మేము ఎక్కువ అంటే చికెన్ మసాలా ఎక్కువ వాడము, ఎక్కువ ధనియాల పొడి వేసుకుంటాం. రెడీయా? అయిందా? డన్, ఆల్మోస్ట్ డన్. ఓకే, నెక్స్ట్ ఇక తినేద్దాం. ఓకేనా? ఓకే, డన్. Caught in the rhythm of the stars and the moon. నీకు కావాలా? నిమిషం కూర్చో, ఇది పెట్టున్నాను. మేమైతే మొత్తానికైతే మధ్య వేసుకున్నాం. చికెన్ ఫుల్గా ఉమ్మేసలే. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, మరిన్ని వీడియో కోసం మా మోనాని ఫ్యామిలీ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. Okay.